హైదరాబాద్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెలపల్లి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇండ్లలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు జరిగాయి. కూకట్పల్లి బీఎస్పీ కాలనీలోని ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు ఇంట్లో తనిఖీలు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ కు తక్కెలపల్లి రవీందర్రావు ఇన్ఛార్జిగా ఉన్నారు. మరోవైపు మోతీనగర్లోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో రైడ్స్ చేశారు ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్స్. మరోవైపు తనిఖీలపై ఆందోళన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తనిఖీలు ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. సోదాలకు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు గులాబీ లీడర్లు. హైదరాబాద్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెలపల్లి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇండ్లలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు జరిగాయి. కూకట్పల్లి బీఎస్పీ కాలనీలోని ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు ఇంట్లో తనిఖీలు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ కు తక్కెలపల్లి రవీందర్రావు ఇన్ఛార్జిగా ఉన్నారు. మరోవైపు మోతీనగర్లోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో రైడ్స్ చేశారు ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్. యూనిఫామ్ గురించి మాట్లాడద్దు. యూనిఫామ్ గురించి ఏం డ్యూటీ చేస్తున్నావు? చెప్పండి. మీరు ఏం డ్యూటీ చేస్తున్నారు? ఏం డ్యూటీ చేస్తున్నావు చెప్పు. భయపడతాం అనుకుంటున్నాను. వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ చెప్తున్నాడు ₹1 దొరకలేదని వాళ్ళే చెప్తున్నారు. గతంలో ఇప్పుడు 3-4 గంటలుగా 7 గంటల నుంచి జరుగుతుంది. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచుతుంది, ఇక్కడ డైవర్షన్ చేయాలి, వాళ్ళ పని సాపు చేసుకోవాలని ఆడుతున్నటువంటి వేరే ఏం లేదు. మేము ప్రచారం చేయకుండా మమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిపించి మేమందరం ఇక్కడికి వస్తే అక్కడ వేయాలని చేస్తున్నాడు. మొత్తం పోలీసు అంతా రోడ్ల మీద డ్యూటీ చేయాల్సిన వాళ్ళు ఇక్కడ వచ్చి మా ఇంటి ముందు లేవటం. ఇక్కడ ఎంసీసీ రూల్ ప్రకారంగా సెక్షన్ 170 ప్రకారంగా యాక్చువల్ జ్యుడిషియల్ గా దానిలో చెక్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ చెక్ చేసినా ఎలక్షన్ కమిషన్ స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళ దగ్గర పర్మిషన్ లేదు. ఏంది అంటే నాకు ఓరల్ కంప్లైంట్ అంటాడు. సమాచారం లేదు. ఎందుకు వచ్చిన మీరంటే నాకు ఓరల్ కంప్లైంట్ ఉందండి. మరి ఓరల్ కంప్లైంట్ చాలా ఉన్నాయి కదా ఉన్నట్టే ఓరల్ కంప్లైంట్ ఎవరిచ్చిండో ఆయనకే తెలియదు. కావాలని ఇక్కడ ఎక్కడైతే మెయిన్ ఎలక్షన్లుగా పనిచేస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేయాలి, డిమోట్ చేయాలి అని వాళ్ళ ఉద్దేశంతో చేస్తున్నటువంటి కుట్ర ఇది. ఈ ఇంటికి వచ్చి ఉదయం 7 గంటలకు వచ్చి వాచ్మెన్తో బలవంతంగా తాళం చేసి లాక్కొని వాళ్ళతో ఇంట్లో పోవడం ఇది. ఇన్కమ్ ట్యాక్స్ అలకు ఇంత ఘోరంగా చేయలేదు. ఇంత ఘోరంగా చేసి వీడియో తీయాలి. వీడియో అలో లేదు. బీఆర్ఎస్ పంచుతున్నారని మా దగ్గర పైసలు కూడా పైసా లేదు. ఇప్పుడు మేము అదే